మరి అనుదినము దేవుని గుణగణాలను, గుణ లక్షణాలను తెలియపరచబడుతూ తద్వారా దేవుని యొక్క లక్షణాలను మనము ఆస్వాదిస్తూ, ఎందుకంటే ఆయన ఎటువంటి వాడో తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి ఉన్నవాడో మనము అట్టివారై ఉండటానికి మనం ఒక పునాదిని మనం ఏర్పరచుకోవాలి. దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన ఇది. యోహాను సువార్తలో మన యోహాను పత్రికలో మనం చూసినట్లయితే ప్రభువారు సెలవిస్తారు, ఇదిగో నేను ఎట్టివాడినై ఉన్నాను, మీరును లోకంలో అట్టివారై ఉన్నారు అని చెప్పి చాలా చక్కని మాటలు దేవుని మరి మనకు వినిపిస్తాయి. మనము ఆ వాటిని గ్రహించగలిగే మనస్సు ఉండాలి. ఆయన చెబుతున్న ఆలోచనలు మనం గ్రహించగలగాలి. అందుకే ప్రభువారు చాలాసార్లు మనకు సెలవిచ్చారు, ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుగాక. మరి మనకు చెవులు లేవా అంటే ఖచ్చితంగా చెవులు ఉన్నాయి. అయితే అది ఆత్మీయ చెవులను చేసుకోవాలి. ఈ చెవుతో వినాలి, ఆత్మీయ చెవులతో వాటిని హృదయంలో భద్రపరచుకోవాలి. మరి మీరు ఆ రీతిగా భద్రపరచుకుంటున్నారని నేను నమ్ముతున్నాను. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించును గాక. ఈ మాట అపరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మనము మీకు అనే విషయాన్ని మననం చేసుకున్నాం, కనికరమును మననం చేసుకున్నాం, సమాధానాన్ని మనం మాట్లాడుకుంటూ 7 విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే 7 విషయాల్లో ఎవరిని సమాధానపరచాలి, ఎవరు సమాధానపరిచారు, ఎవరు మధ్య ఆ ద్వేషాన్ని కొట్టివేసి తండ్రితో మనల్ని సమాధానపరిచారు, మనం ఏ రీతిగా సమాధానపరచాలి, ఆ గుణలక్షణం తండ్రిది, తండ్రి గుణలక్షణం కుమారుడికి ఏ రీతిగా వచ్చింది, కుమారుడు త్యాగాన్ని బట్టి మరి ఏ రీతిగా ఆయన నుంచి ఆ పునరుద్ధాన శక్తిని పొందుకున్న మనము ఏ రీతిగా మనము సమాధానంగా ఉండాలి. మొదట మనతో మనం సమాధానంగా ఉండాలి. అలాగే త్రియేక దేవుడైన ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మతో మనం సమాధానంగా ఉండాలి. మన నుంచి సమాధానం బయలు వెళ్ళాలి. ఇదిగో నువ్వు ఏ కుటుంబానికి అడుగెడుతున్నావో ఆ కుటుంబంలో సమాధానము మరి నీ ద్వారా కలగాలి. ఇదిగో నువ్వు మాట్లాడితే సమాధానకరమైన మాటనే నువ్వు మాట్లాడాలి. మరి నీ యొక్క మనస్సు అలా ఉందా, నీ హృదయం అలా ఉందా? అలా ఉండాలి అంటే నీ అన్నైన, నీ జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క గుణలక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నావా? నా కుమారుడు, ఈ రాత్రికాల సమయంలో మరి జాగ్రత్తగా ఆలకించాలి. ఈ యొక్క పరలోకపు జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగారు. ఏమండి, మీ కుటుంబాల్లోకి, మీ హృదయాల్లోకి, మీ బెడ్రూమ్లోకి వాక్యము దేవుడు పంపిస్తున్నాడు. ఇది నా బలం కాదు, నా శక్తి కాదు. దేవుడు మిమ్మల్ని ప్రేమించి, ఏమండి, మీ బెడ్రూమ్లో ఉంటే బెడ్రూమ్లోకి, మీరు హాల్లో ఉంటే హాల్లోకి, మరి మీ హృదయంలోనికి దేవుడు చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. మనమంతా కూడా ఎక్కడి వారము, ఎప్పటి వారము, ఎచ్చటి వారము, మనం ముఖాముఖిగా మొన్నంటే చూసుకున్నాం, ఇంకా ముఖాముఖిగా తెలియని వారు అనేక మంది ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదంతా కూడా దేవుని ప్రేమను గుర్తించండి. ఇదంతా జగత్ పునాది వేయబడక మునిపే మన పట్ల ఆయనకున్న ప్రేమను మీరు వ్యక్తపరచండి, గుర్తించండి. గుర్తిస్తే ఆయన గుణ లక్షణాలను మీరు ఒకటొకటిగా సంతరించుకుంటారు, మార్పు చెందుతారు. ప్రతి మనిషి కూడా దేవుడి నుంచి వచ్చిన వారు, ఇది గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్వారూప్యం రావాలని, ఆయన పోలికలో ఉండాలని, ఆయన వలె ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేకులు వీరు క్రైస్తవులు అని పిలిపించుకోవాలని, ఆ పిలుపును విన్నప్పుడు దేవుడు ఎంతగానో ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకు కూడా ఆశ ఉంది. మనం ఎంతసేపు మన ఆశలను, మన హృదయ వాంఛలను, మన కోరికలను దేవుని ముందు పెడుతుంటాం. కానీ దేవునికి కూడా నీ పట్ల ఆశ ఉంది, దేవునికి కూడా నీ పట్ల ఒక వాంఛ ఉంది, దేవునికి కూడా నీ పట్ల ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటంటే ఆయన వలె ఉండాలని, ఆయన వలె ఉండాలని, ఆయనలో ఉండాలని, ఆయనతో ఉండాలని. ఎంత ఆశ్చర్యం! కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాధానము, కనికరం గురించి మాట్లాడుకున్నాం కదా. సమాధానము, ఈ సమాధానము ఎవరి పోలిక, ఎవరి నుంచి మనకు రాబోతుంది? ఈ సమాధానం పరిచేవారిని ఏమంటారు? యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం పరిచేవారిని ఏ రీతిగా మరి వర్ధిలింప చేస్తారని చెప్పి మాట ఇచ్చాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు తండ్రి నుంచి వచ్చిన గుణ లక్షణాన్ని
పుణికి పుచ్చుకున్న ఆయన ఎవరిని ఎవరితో సమాధానపరిచారు? జాగ్రత్తగా ఆలకించండి. ప్రభు సన్నిధిని ఇష్టానుసారంగా ఉండటానికి వీలు కాదు. ప్రభు సన్నిధిని భయము భక్తి కలిగి ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన్ని సమీపించి ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించాలి. వారికి మాత్రమే దేవుడు సమీపంగా ఉంటాడు. ఆయన ఒకటే కోరుకుంటాడు మీ నుంచి, ఆయన మీ యందును మీరు ఆయన యందును, ఆయన మాటలు మీ యందును ఎప్పుడైతే స్థిరపడతాయో అప్పుడు మీరు ఏది అడుగుతారో అది తండ్రి చేత మీరు పొందుకుంటారు. ఆ మాట నేనంటలేదు, మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు తేటగా చెప్తా ఉన్నాడు. కాబట్టి అమూల్యమైన మాటలు, వీటిని మీరు జాగ్రత్తగా భద్రపరుచుకునేవారుగా ఉండాలని మరొక మారు మీకు హెచ్చరిస్తున్నాను. ఇది బ్రతిమలాడేది కాదు, హెచ్చరించేది. ఎందుకనంటే మీరు ఆశీర్వాదానికి హక్కుదారులు. దాన్ని పోగొట్టుకుంటే హెచ్చరించాల్సిన బాధ్యత నాదే. కాబట్టి ఈ విషయంలో మాత్రం బ్రతుకున్నాను కానీ హెచ్చరిస్తున్నాను. జాగ్రత్త. ప్రతి ఒక్కరు శ్రద్ధగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఇష్టానుసారంగా జీవించడానికి అది మనకు కద్దు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, గత 3 రోజుల కిందట కీర్తనాకారుడు దావీదు ద్వారా 29వ చరణాన్ని 11వ పల్లవిని మనం చూసుకున్నాం. మరి అక్కడ మనం చూసినప్పుడు ఆ కీర్తనలో ఈ రీతిగా ఉంది: యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించెను, యెహోవా తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించెను. సమాధానము కావాలి మనకి. మనలో ఘర్షణ, మనలో సంఘర్షణ, మన కుటుంబాల్లో ఘర్షణ, భార్యాభర్తల మధ్య ఘర్షణ, బిడ్డల మధ్య, భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రుల మధ్య ఘర్షణ. ఈ వాతావరణం మనకి కద్దు కాదు. ఇది ఇటువంటి పరిస్థితి మన యొక్క కుటుంబాల్లోకి రావడానికి వీలు కాదు. ఎందుకంటే మన దేవుడు, మన జ్యేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభు సమాధానానికి అధిపతి, ఆయన కర్త. సమాధానాన్ని క్రియేట్ చేసిన వాడు ఆయన, దాన్ని రూపొందించిన వాడు దేవుడు. కాబట్టి అటువంటి సమాధాన కర్త అయిన దేవుని కలిగి ఉన్న నువ్వు, నీకే సమాధానం లేకపోతే ఎలా? కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించాడు. మరి పాత నిబంధనలో అనేక విషయాలు మనం చూడొచ్చు, కానీ నేను వాటన్నింటితో జోలికి వెళ్ళట్లేదు. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి ప్రసంగాన్ని ఏ రీతిగా ప్రారంభించారో మనం చాలా అద్భుతమైన మాటను మనం అక్కడ చూడగలుగుతాం. ఎందుకంటే మరి మీరు ఎప్పుడైనా ఆ యొక్క వచనాలు గమనించారో లేదో నాకు తెలియదు. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము ప్రారంభోచనాన్ని చదువుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా తెలియపరుస్తున్నాడో చూడండి. ఇది ధన్యతల ప్రసంగము అంటారు, కొండ మీద మొట్టమొదటి ప్రసంగము అంటారు, ధన్యతల కొండ అంటారు. మన జీవితంలో ధన్యత కావాలి అంటే ఈ 5వ అధ్యాయాన్ని మనం అవపోసన పట్టవలసిన వారుగా ఉంటాం. మొదటి వచనాన్ని నేను చదువుతున్నా. దీంతో మనకు పని లేదు, కానీ అక్కడ ఆయన యొక్క గుణగణంలో, ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన కూర్చునే విధానం, ఆయన మాట్లాడే విధానం, వాటన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. పర్సనాలిటీ డెవలప్మెంట్ చూపిస్తూ ఉన్నాడు. మన వాళ్ళు పర్సనాలిటీని మనం పెంపొందించుకుంటే అది తప్పన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శ్రద్ధగా మనకు నేర్పిస్తున్నాడు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి, ఎందుకు కొండ ఎక్కాల్సి వచ్చింది అంటే వారందరూ కూడా సమానంగా ఉంటే ఆయన వాయిస్ అందదు. అందుకని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చూసుకుని ఆయన పైన కూర్చున్నప్పుడు వారంతా కూడా ఒక క్రమబద్ధీకరంగా ఆయన ముందు పైనుంచి కిందికి దాకా పంక్తులుగా కూర్చున్నారు. ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన ఏమండి ఎలా కూర్చున్నప్పుడు శిష్యులు మరి దగ్గరగా చేరుకుంటారు కాబట్టి వారందరూ కూడా దేవుని దగ్గరగా. నేను అదే చెప్తా ఉంటాను. మా నాయకు వాళ్ళు లేదా అబ్రహం గారు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, జాన్ గారు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, మావాడు ఓ పక్కన ఉంటాడు, ప్రసన్న ఓ పక్కన ఉంటాడు, అక్కడక్కడ ఉంటారు. నేను అది చెప్పను. నేను ఏమంటానంటే, ఎవరికైనా ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే శ్రద్ధ కలిగిన వారు మీరు అందరూ కూడా
యవనస్తులు కదా, మీరు శ్రద్ధ కలిగిన వారు ఆయన చుట్టూ ఉండాలి. ఎందుకు ఆయన చుట్టూ ఉండాలి అంటే, ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఏం పలుకుతున్నాడు అని ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోకపోయినా మీరు రికార్డ్ చేసుకుంటారు హృదయాల్లో. ఆయన ప్రార్థన చేస్తున్న విధానాన్ని మీరు చూస్తారు, దాన్ని రికార్డ్ చేసుకుంటారు. ఇదిగో ఆ కుటుంబం కొరకు, ఆ వ్యక్తి కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో రికార్డ్ చేసుకుంటారు. ఒక్కొక్కసారి అతనిలో ఉన్న బలహీనతను బట్టి పడిపోతాడు. ఒకవేళ అది అస్తమానం జరగదు, కానీ మరి అటువంటి సమయంలో మీరు పక్కన ఉండటం ఎంతో శ్రేయస్కరం. ఇక్కడ మీకు వారికి కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. నేను చాలాసార్లు మనల్ని ఆయుధపరిచి పంపిస్తూ ఉంటాను. ఏమంటే అబ్రహాం గారు ప్రార్థన చేయండి అంటే పాపం ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. ఒకడు వెళ్తుంటే వీళ్ళు చూస్తూ ఉంటారు. అలా కాదు, మీరు వెళ్ళండి అంటారు. ఏమంటే జాన్ గారు ప్రార్థన చేయండి అంటే పాపం ఆయన ఒకడు వెళ్ళిపోతూ ఉంటారు. అని ఒక్కడు కాదు, మనం వెళ్ళాలి. అక్కడ దైవ కార్యం, దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి ప్రార్థన చేస్తున్నాడు. అది అబ్రహాం గారు చేస్తారా, నాయక్ చేస్తాడా, జాన్ గారు చేస్తారా, ఇంకొక అమ్మాయి చేస్తుందా, పాప చేస్తుందా, పెద్దవాడు చేస్తుందా, ఇవి కాదు మనకు కావాల్సింది. ఎవరు చేసినా ఒక ఇద్దరు ముగ్గురు అక్కడికి వాలంటరీగా వెళ్ళి వారిని బలపరచాల్సిన బాధ్యత ఉంది. అది ఎంతో అవసరం. మీలో ఉన్న ఆ పరిశుద్ధాత్ముడు ఏక హృదయంతో, ఏకాత్మతో ఆ యొక్క మాటలను మీరు మననం చేసుకున్నప్పుడు, ఆమెను చెప్పినప్పుడు, ఆ కృతజ్ఞతాస్తుతులు దేవుని చెల్లించినప్పుడు, మిమ్ముని బట్టి ఆ ఎదుటి వ్యక్తికి స్వస్థత కలుగుతుంది, మిమ్ముని బట్టి ఆ ఎదుటి వ్యక్తికి విడుదల కలుగుతుంది, మిమ్ముని బట్టి ఆ ఎదుటి వ్యక్తి రక్షించబడతాడు, మిమ్ముని బట్టి ఎదుటి వ్యక్తి యొక్క పాపాలు క్షమింపబడతాయి. ఇది క్రమం. అదే జరుగుతుంది ఇక్కడ, అదే క్రమం ఇక్కడ జరుగుతుంది. ఆయన ఆ జనసమూహమును చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి, ఏమండి ఎవరన్నా మాట్లాడాలంటే ఏం తెరిచి మాట్లాడతారండి? అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఈ మాట పలికించాడు? ఆయన నోరు తెరిచి ఇలాగున బోధింపసాగ. అది కూడా పరిశుద్ధాత్మ దేవుడు రికార్డ్ చేస్తాడు. ప్రతి అంశము లెక్కల దేవుడు అని మన దేవుడు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. మన ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉన్నాం, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ ఉన్నాం. కాదు, దేవుడు ప్రతిదానికి లెక్క ఉంది. ఆయన జీవితాన్ని, ఆయన కూర్చునే విధానాన్ని, ఆయన బోధించే విధానాన్ని, ఆయన ఏ రీతిగా నోరు తెరిచాడో ప్రతిదీ రికార్డ్ చేశారు పరిశుద్ధాత్మ. మరి నీ సంగతి, నా సంగతి ఏంటి? అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ రీతిగా మాట్లాడుతూ ఆయన 9వ వచనం వచ్చేసరికి ఆయన ఒక మంచి మాట చెప్తున్నారు. ఈరోజు మన యొక్క అంశం ఇదే కదా, సమాధానపరచువారు ధన్యులు. బా, ఎంత చక్కని మాట. ఆయన నోరు తెరిచి మాట్లాడుతూ 9వ వచనం వచ్చేసరికి ఆయన అంటున్న మాట, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. కుమారుడు కాదు సుమ, కుమారులు బహువచనం. నా కుమారుడా, నువ్వు సమాధానపరిచే స్థితిలో ఉన్నావా? నా కుమార్తె, నువ్వు సమాధాన పడే స్థితిలో ఉన్నావా? రైట్. నువ్వు సమాధాన పడితే, నువ్వు సమాధాన పరిస్తే, సమాధానానికి నీవు కర్తగా ఉన్న దేవుణ్ణి నువ్వు కలిగి ఉంటే, ఇదిగో నీవు ఈ క్షణమే దేవుని కుమారునిగా, కుమార్తెగా వర్ధిల్లువుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అపవాదికి తెలుసండి, అపవాదికి వాక్యం తెలుసు. అందునిమిత్తం వాడేం చేస్తాడో తెలుసా? మనలో ఘర్షణను ఏర్పరుస్తాడు, మనలో పోరాటాలను ఏర్పరుస్తాడు. భార్యతో భర్త, బిడ్డతో తండ్రి, లేదా కుమారుడితో తల్లి, ఒకరితో ఒకరు, కుటుంబాలతో, సమాజంతో ఘర్షణ వాతావరణం, సమాధానం లేని స్థితిని వాడు క్రియేట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? వాడికి తెలుసు. వాడికి ఏం తెలుసు? ఈ సమాధానం అనే గుణలక్షణం నీలో ఉంటే నీవు ఈ క్షణమే దేవునికి కుమారుడిగా, కుమార్తెగా మారిపోతున్నావు. వాడు దేవుని దగ్గర కొన్ని కోట్లాది సంవత్సరాలు కుమారుడిగా వర్ధిల్లాడు, వెలుగొందాడు.
వాడి యొక్క అత్యాశను బట్టి, వాడి యొక్క హృదయవాంఛను బట్టి కుమారుడి యొక్క స్థానాన్ని కోల్పోయి వాడు భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. ఆ యొక్క పాతాళంలో ఒక మూలకు పడవేయబడ్డాడు. కాబట్టి వాడు స్వరూపము, వాడు సౌందర్యము, సమస్తము సకలము వాడు కోల్పోయాడు. వాడు సిలువలో పరిపూర్ణంగా దిగగొట్టబడ్డాడు. దేవుని చేతిలో ఓడిపోయిన వాడయ్యాడు. వాడు నిరాయుధుడైపోయాడు. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ప్రతి వ్యక్తి వద్దకు వచ్చి వాడు వాడిని ఆశ్రయించి వాడిలో సమాధానము లేని స్థితిని కలగజేస్తాడు. ఎందుకో తెలుసా? నీవు నేను దేవునికి కుమారులుగా కుమార్తెలుగా వర్ధిల్లడం వాడికి ఇష్టం లేదు. అలా మారితే ఎటువంటి జీవితాన్ని జీవిస్తాం వాడికి, మనకంటే ముందు వాడికి తెలుసు. ఎందుకంటే వాడు దేవుని చేత దీవించబడినవాడు, దేవుని చేత ఆశ్రయించబడినవాడు, దేవుని చేత అద్భుతంగా వాడు దేవుని సన్నిధిలో ప్రసరింపబడినవాడు. ఇటువంటి భాగ్యం మనకు దక్కకుండా వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడికిని వాని సమూహమునకును ఏర్పాటు చేసిన ఆ యొక్క నరకాగ్నికి పాత్రులుగా నిన్ను నన్ను చేయబోతా ఉన్నాడు. వాడికి కుమారులుగా కుమార్తెలుగా నిన్ను నన్ను మార్చబోతూ ఉన్నాడు. ఈ అంశాలు, ఈ విషయాలు మన అవగాహన లేని స్థితిలో మనం బ్రతుకుతున్నాం. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తాము అంటే నా అనే స్వభావాన్ని కలిగి ఉంటాం, నేను అనే స్వభావాన్ని కలిగి ఉంటాం. దాన్ని ఆశ్రయిస్తాడు వాడు. దాంట్లో కాస్త ఆజ్యం పోస్తాడు. అవును కదా, నీకంటే గొప్పవాడు ఎవడున్నాడు, అసలు ఈ మాటే కదా చెల్లాలి, అసలు నీవే కదా అనేటట్లుగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు. ఆ ప్రోత్సాహకరమైన మాటలు మనకు ఎంతో ఇష్టమవుతాయి. దేవుని మాటలు మనకు కఠినంగా ఉంటాయి. అపవాదిక ఆలోచనలు మనకి ఇష్టంగా ఉంటాయి. సత్యం ఎప్పుడు దూరంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు బహు దూరంగానే ఉంటుంది. సత్యం ఎప్పుడు బహు లోతుగానే ఉంటుంది. ఆ లోతైన మాటలు మనకి ఇష్టం ఉండదు. ఆ దూరమైన మాటలు మనకి ఇష్టమై ఉండదు. దురద చెవులతో ఉన్న మాటలు అయితే మనకు ఆనందాన్ని ఇస్తాయి. ఆ దురద మాటలకు మనం చెవివారిగా ఉంటాం. కానీ ప్రభు అక్కడ కూడా మనకి యాక్సెస్ ఇచ్చాడు. కుమారి ఆలకించు, పర్వాలేదు. కుమారి ఆలకించు, పర్వాలేదు. కానీ ఆలోచించి చెవియొగ్గు, ఆలోచించి చెవియొగ్గు. ఆ రోజు అవ్వ ఆలోచించలేదు, చెవియొగ్గింది. ఆలోచించకుండా సమాధానం ఇచ్చింది. తద్వారా తన ఉన్నతమైన స్థితిని కోల్పోయింది. ఇంకెంతకాలం మీరు నేర్చుకుంటారు? ఇంకెంతకాలం మీరు పాలు తాగేవారుగా కాదు, మాంసము తినేవారుగా ఉండాలి. దేవుని చేతిలో యుద్ధాయుధం వంటి వారుగా రూపాంతరం చెందాలి. అందుకే ఈ గుణ లక్షణాలు, అందుకే ఈ యోధపత్రిక. దేవుని ఏకాత్మతో ఉన్నాం, ఏక హృదయంతో ఉన్నాం. ఇదిగో నిశ్చయముగా ఏకాత్మతో ఏక హృదయంతో ఉంటే అద్భుతాలే, అద్భుతాలే. చనిపోయిన వారు సైతం జీవంతో బయటకు వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా లాజరు బయటికి రాని పిలిచాడు. మీరు అత్యాసక్తి కలిగి ఏకాత్మతో ఏక హృదయంతో ఉంటే మీ నీడ పడితే చాలు, మీ నీడ పడితే చాలు, మీ ఎముక తగిలితే చాలు, మీ చేయి తగిలితే చాలు. ఒకనాడు ఎలీషా యొక్క స్థల్యము ఆ యొక్క నిర్జీవమైన మనిషికి తగిలినప్పుడు అతనిలోనికి జీవం వచ్చింది, అతనిలోకి జీవం వచ్చింది. ఈరోజు సంఘము మరి ఆ స్థితిలో ఉన్నప్పటికీ జీవముతో వర్ధిల్లాలన్నదే దేవుని యొక్క సంకల్పం. రోజు ప్రియమైన దేవుని కుమారుడు దేవుడు, ఏ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఆస్వాదిస్తా ఉన్నావు, ఏ రీతిగా వాక్యాన్ని నువ్వు నీ జీవితానికి ఆపాదించుకుంటూ ఉన్నావు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు, సమాధానపరిచేవారు ధన్యులు. ఓ మరి వారు దేవుని కుమారులు అనబడుదురు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరితో ఒకరు, నా భర్తే కదా అనుకుంటారా, అది తప్పే. నా భార్య అనుకుంటారా, అది తప్పే. నా పిల్లడే కదా, నా కడుపును పుట్టిన బిడ్డలే కదా అనుకుంటారా, అది తప్పే.
సమాధానము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ గుణలక్షణం ఎవరిది అంటే ఇదిగో తండ్రి అయిన దేవునిది. ఆయన నిర్హేతుకంగా ఎటువంటి పార్షియాలిటీ లేకుండా, ఎటువంటి దాచుకునే తత్వం లేకుండా ఆయన ఏమై ఉన్నాడు, మరి తండ్రి కూడా, తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రి ఏమి చేయను కుమారుడు అదే చేయనని సాక్ష్యం ఇస్తాడు. ఫిలిప్పు ఇంతకాలం నాతో ఉండి నా తండ్రిని చూడలేదా అంటాడు. ఎంత అద్భుతం అండి. తండ్రి వేరు కుమారుడు వేరు అని చెప్పి ఇప్పుడు సమాజంలో గొప్ప కథే నడుస్తూ ఉంది. కానీ మరి వాక్యం సెలవిస్తుంది, ఫిలిప్పుతో చెప్తూ ఉన్నాడు యేసుక్రీస్తు, ఫిలిప్పు ఎంతకాలం ఉన్నావు, నన్ను చూడలేదా అని మరి ఆయనే మాట్లాడుతున్నాడు. మరి వాక్యాలు మనము ఏ రీతిగా ధ్యానిస్తాం, ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క గుణలక్షణాలు. తండ్రి ఏమి చేయను కుమారుడు అదే చేయను. తండ్రి ఏమై ఉన్నాడు కుమారుడు అదే ఉన్నాడు. కుమారుడు తండ్రి ఏకమై ఉన్నారు. ఇదిగో వారు త్రియేక దేవునిగా ఆ యొక్క అన్యోన్యత సహవాసంలో వారు వర్ధిల్లుతూ ఉన్నారు. ఈరోజు వారు ముగ్గురు నీలో నివసించాలని నీ యొద్దకే వస్తూ ఉన్నారు. ఆహ్వానిస్తావా? వారిని ఆహ్వానించడానికి మనం ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ఆయన తలుపునొద్దే ఉన్నాడట. నీ హృదయం అనే తలుపునొద్దే ఉన్నాడు. ఆయన తట్టుచూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా అని చెప్పి బ్రతునాడుతూ ఉన్నాడు. ఆయన స్పర్శ నువ్వు స్ఫురించావా? ఆయన స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? ఆయన స్వరాన్ని వినగలిగితే, ఆయన స్పర్శను అనుభవించగలిగితే, ఇదిగో వెంటనే నీ హృదయం అనే తలుపును తెరువు. ఆయన నీలోనే నివసించాలని, నీతో నివసించాలని, ఇదిగో నిశ్చయంగా నీతో కాపురం ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సంగమా, ఇది సార్వత్రిక సంగమునకు అత్యవసరమైన అమూల్యమైన మరి మాటలుగా మరి అభివర్ణిస్తూ ఉన్నారు. నిజమేనండి. ఈ కడవరి దినాల్లో ఈ యొక్క సార్వత్రిక సంఘానికి ఇది ఎంతో మేలుకొలుపు. ఇది ఒక సంఘానికి సింహనాదం. ఇది సంఘానికి మేలుకొలుపు, సంఘానికి ఉజ్జీవం. ఈరోజు సంఘం ఎందుకు స్తబ్దతగా ఉందో తెలుసా? సంఘములో ఐక్యత లేదు, సంఘములో ఆరాధన లేదు, సంఘంలో ఉద్యోగం లేదు. సంఘం ప్రసరింపబడాలి, సంఘం ఏకాత్మతో వెలుగొందాలి. అపవాదికి తెలుసండి. ఎందుకనంటే సంఘము యావత్తు ఏకాత్మకు వస్తే సమయం అయిపోయింది. ఈ సమయం అయిపోతుందని వాడికి తెలుసు. వాడేం చేస్తున్నాడు తెలుసా? సమయం అయ్యే కొలిది వాడు ఆతూరపడుతూ ఉన్నాడు, ఎవరిని మృంగుదునా అని. ఆయన యోధాగోత్రపు సింహం అయితే వీడు కూడా ఆ సింహం వలె వేషం వేసుకుని మనల్ని పాడు చేస్తూ ఉన్నాడు, మనల్ని మభ్య పెడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ గొర్రె చర్మం కప్పుకుని తోడేలు వలె మనతో స్నేహించేస్తూ ఉన్నాడు. లోపల వాడు హృదయం తోడేలు హృదయం, వాడు ఆలోచన తోడేలు ఆలోచనలు. కానీ గొర్రె పిల్ల వలె శాంతి స్వభావంతో ఉండాలన్నట్లుగా మనల్ని భ్రమపరుస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, ఈరోజు వాక్యము నీళ్ళు ఉంటే, వాక్యము నీళ్ళు ఉంటే, ఇదిగో ఆనాడు ఫిలిష్తీయుల యొక్క ఆ యొక్క కట్లకు కానీ, ఫిలిష్తీయుల యొక్క ఆలోచనలకు కానీ ఎక్కడ లోబడక, ఇదిగో సంసోను వలె మరి బలవంతుడిగా ఆనాడు అనేకులకు రక్షకుడుగా ఈ లోకానికి పంపించిన దేవుడు అతన్ని ఎంత బలాఢ్యుడిగా మరి వాడుకున్నాడు. ఈరోజు సంఘము కూడా అటువంటి బలాఢ్యుడిగా మారాలన్నదే దేవుని యొక్క సంకల్పం. ఈరోజు సంఘం ఉద్యమపడాలి. ఆయన యొక్క కార్యాలు మనం చూసినప్పుడు బహుభీకరముగా ఒక పచ్చి దవడ ఎముకతో ఫిలిష్తీయులందరూ కూడా అంతమొందించిన బలసూరుడు. నక్కల యొక్క తోకలను, కాబట్టి నక్కలను పట్టుకోవడం ఎంత కష్టం. అటువంటి నక్కల్ని తోకలు ముడేసి వాడికి అగ్ని ముట్టించి వారి యొక్క గోధుమ చీలన్నింటినీ కూడా తగలబెట్టిన గొప్ప ధీరుడు సంసోను. ఏ రీతిగా అతను ఆ రీతిగా చేయగలిగాడు అంటే దేవుని ఆత్మ చేత బలపరచబడ్డ ఆ వ్యక్తి ఆ రీతిగా దేవుని చేతిలో
యుద్ధాయుధం వంటి వాడిగా మార్చి. ఎందుకు మరి తప్పులు? దెలీలా విషయంలో ఎందుకు ఆ తప్పు? ఎందుకు ఆ రీతిగా ఫిలిస్తీయులకు లోబడిపోయాడు? ఇది అతని అసమర్థత అంటే కాదండి. ఈరోజు సంఘము కూడా ఆ స్థితిలో ఉండకూడదనే, సంఘం ఆ రీతిగా ఆకర్షణకు లోపడకూడదనే, సంఘం ఆ రీతిగా పరాయివాడి వైపు చూడకూడదని దేవుడు అక్కడ సంసోనిక జీవితాన్ని దెలీలాతో ఖచ్చితంగా పోల్చి చూపించాడు మనకు. రోజు అక్కడ సంసోన్ అనేవాడు సంఘంగా ఉంటే, దెలీలా అనేది అక్కడ మనకు యెజబేలుగా కనబడుతూ. ఈరోజు ఇక్కడికి వచ్చేసరికి సంఘము మరి కన్యవధువుగా రూపాంతర స్థితిలోనికి వస్తే, ఈరోజు నిజంగా ఎవరు అంటే ఇదిగో నిశ్చయతగా పరాయి పురుషుడి వైపు చూసిన స్త్రీ వలె నీ భర్త ప్రధానము చేసుకున్నాడు. నీ భర్త కొరకు నువ్వు ఆలోచించేదానిగా ఉండాలి. నీ భర్త నిన్ను ప్రదానం చేసుకుని నీ ముద్ర ఉంగరాన్నిచ్చి ఇదిగో నిన్ను సమస్త అలంకరణలతో అలంకరింపచేసి నా కొరకు ఎదురు చూడు, నా కుమార్తె, నా సహోదరి, నా సులామతి అని చెప్పి ముద్దుగా నిన్ను గువ్వ కన్నుల దానా, ఇదిగో నల్లని దానా, ఇదిగో పావురమా అని అనేక అద్భుతమైన మాటలతో నిన్ను లాలించి పాలించి ఆయన నీ కొరకు ఎదురు చూడమని నీకు అప్పగించి వెళితే నీవేం చేస్తున్నావు? ఆనాడు సంసోను చేస్తున్నట్లుగానే సంసోను ఏ రీతిగా అయితే దెలీలా యొక్క అందానికి లోబడ్డాడు, సంసోను ఏ రీతిగా అయితే దెలీలా యొక్క ఆ యొక్క అల్లిక మాటలకు, అచ్చిపుచ్చుకలకు ఏ రీతిగా అయితే లోబడి తనకున్న బలాన్ని, తనకు దేవుడిచ్చిన ఆ గొప్ప ఆధిక్యతను తెలియచెప్పడం ద్వారా ఇదిగో లోకానికి అతను దొరికిపోయాడు. ఈరోజు నువ్వు లోకానికి లొంగిపోయేవాడుగా ఉంటావు. సంగమా, సార్వత్రిక సంగమా, చెవుగలవాడు ఆత్మ చెప్తున్న సంగతులు వినుడుగా కానట్లుగా నువ్వు ఆయుధపరుచుకుంటావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు. నువ్వు సమాధాన పడితే, దేవునితో సమాధాన పడితే, నీతో నువ్వు సమాధాన పడితే, నువ్వు అనేకులకు సమాధానకర్తగా ఉంటే, అనేకులకు సమాధానకు అధిపతిగా ఉంటే, ఎందుకంటే ఈ గుణ లక్షణాలన్నీ కూడా నీ పరలోకపు తండ్రివి. నీ తండ్రి DNA నీలో ఉండాలి. నీ తండ్రి యొక్క ఆలోచన విధానం నీలో ఉండాలి. నీ తండ్రి యొక్క ఆలోచనలు నీలో ఉండాలి. అలా ఎప్పుడైతే ఉంటాయో, ఎవరికైతే ఉంటాయో అప్పుడు మాత్రమే కదా చూసిన వారు అంటారు, ఇదిగో అచ్చు వీడు నాన్న పోలిక, వీడు అచ్చు ఆ నాన్న వల్లే ఆ నోట్లోంచి వచ్చినట్టుగా ఉన్నాడు అంటారు కదా లోకంలో. అలాగే ఆ పరలోకపు తండ్రిని చూస్తూ మురిసిపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు సమాధానము మీ హృదయాలలో, మీ కుటుంబాల్లో వర్ధిల్లునుగా. నిశ్చయముగా మీ హృదయాల్లో సమాధానం స్థిరపరచబడునుగా. ఈ రూపాంతరంలోనికి రావాలి మీరు. కుమారుడు మరి కుమారులను ఒప్పుకోవడానికి ఇష్టపడతారు. మీరు ఎవరైనా అడిగితే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఏక ముక్త కంఠంతో మీరు అంటారు, మేము దేవుని పిల్లలమని అంటారు. ఎస్, దేవుని పిల్లలు అన్నది నిజం, దేవుని పిల్లలు అన్నది వాస్తవం. మీరందరూ దేవుని పిల్లలే. అయితే దేవుని పిల్లలుగా అగుటకు ఆయన అధికారం ఇచ్చాడు, అది నిజమే. అయితే దాన్ని నిలవబెట్టుకోవాలంటే దానికి తగిన వారుగా అనుదినము ఆ రూపాంతర స్థితిని పుణుకుపుచ్చుకునేవారుగా ఉండాలి. ఆ రీతిగా వర్ధిల్లేవారుగా ఉండాలి. అప్పుడు కదా దేవుడు ఎంతో హర్షిస్తాడు. ఒకటి ప్రియమైన దేవుని పిల్లల జాగ్రత్త, మన ఆలోచన విధానం మారాలి. దేవుని పట్ల నీ వైఖరి మారాలి. ప్రభు చక్కగా చెప్తా ఉన్నాడు ఆ 9వ వచనంలో చక్కని మాట. మరి అటువంటి మాటలు ఏ రీతిగా ధ్యానించాలి? వాక్యము ప్రతి అంశాన్ని ఎత్తుపెట్టి చూడాలి. మనం ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టు, ఒక నవల్ చదువుతున్నట్లు ఏమంటే అలా చదివితే కాదు. 9వ వచనంగా ఉంది. వాక్యం అంతకు వచ్చినప్పుడు మీరు ఏదో చదువుకుని వెళ్ళిపోతే కాదు, వినేసి వెళ్ళిపోతే కాదు, దాన్ని శాశ్వతంగా మీ హృదయాల్లో ముద్రించుకోవాలి. మీ జీవం ఎక్కడుంది అంటే మీలో లేదు. మీ జీవం క్రీస్తుతో పాటుగా ఉంది. మీ జీవం తండ్రి కుడి పార్శ్వం కూర్చున్న నీ యొక్క అన్నైన జ్యేష్ఠుడైన యేసు క్రీస్తుతో పాటు తండ్రి యొక్క మీ జీవం ఉంది. ఆ జీవాన్ని పొందుకోవాలి. ఇక్కడ జీవిస్తున్నాం అనుకుంటే కాదు. ఇక్కడ ఎందుకు జీవించాలి అంటే
ఆ జీవాన్ని పొందుకోవడానికి చేయాలి. ఇక్కడ అందరూ జీవిస్తారు, ఇక్కడ జీవించేదే జీవితం కాదు. ఆ జీవితం మనకి జీవితమే కాదు, అక్కడ ఆయనతో పాటుగా ఉండేదే జీవితం. దాని కొరకే ఇప్పుడు బ్రతకాలి. ఇది మనకు పరీక్షా సమయం. ఒక 3.5 గంటలో ఒక స్త్రీ ఒక పురుషుడు ఎలా అయితే ఆ యొక్క పరీక్షల్లోకి వెళ్ళిన తర్వాత తన పరీక్షను రాస్తాడో, అలాగ మనకి ఈ యొక్క 70 ఏళ్ల సంవత్సరం ఒక పరీక్షా జీవితం. అరణ్య రోధన, అరణ్య యాత్ర. ఈ అరణ్యంలో దేవుడే మనకు తోడుగా ఉంటాడు. ఈ అరణ్యంలో ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఈ అరణ్యంలో ఆయనే మనల్ని ఆదుకుంటాడు. ప్రతి అవసరతను ఆయనే తీరుస్తాడు. ఈ రీతిగా ఆధారపడాలి దేవుని మీద. ఒక దాని మీద ఆధారపడతాం, ఒక దాని మీద ఆధారపడం. అన్నిటికీ ఆధారం ఆయనే కదా. మరి ఎందుకు ఆయన మీద ఆధారపడం? కొన్ని మనం చేసుకుంటాం, కొన్ని వేరే మన మీద ఆధారపడతాం, కొన్ని దేవుని మీద ఆధారపడతాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే అన్నిటికీ నేనే ఆధారం. అన్ని విషయాల్లో నా మీద ఆధారపడండి. ఇదిగో నేను మిమ్మను నా బాహులు, నా యొక్క సంకనెత్తుకుని ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని నేను ఎత్తుకుని ముద్దాడే దేవుడిని అని చెప్పి ఆయన మనకు వాగ్దానం ఇస్తాను. కుమారుడా, వీటిని గమనిస్తున్నావా? గమనిస్తే ధన్యుడు. రాత్రికాల సమయంలో చక్కని తీర్మానం చేసుకుందాం. ఇదిగో సమాధాన పరిచేవారిగా మార్చబడదాం, దేవునికి కుమారులుగా మార్చబడదాం, అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉందాం. ఇదిగో నిశ్చేతగా మన జ్యేష్ఠులైన అన్న ఎవరిని సమాధానపరిచాడో, ఎవరిని సమాధానపరిచారో అన్న విషయాలు మరి సోమవారం ఖచ్చితంగా నేర్చుకుందాం. మరి అందరూ శ్రద్ధాభక్తులుగా రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ మాటలు నిశ్చయముగా మీ హృదయాలలో ఫలింపచేయబడి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా స్థిరపరచబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాత్ముడైన తండ్రి, దయగల రాజానికి అనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాట్లాడిన మీ స్వరాన్ని బిడ్డల యొక్క చెవులలో చూపించారు. ఆత్మ చెబుతున్న సంగతులు చెవుగలవాడు వినుడిగా కన్నట్లుగా బిడ్డలందరూ యొక్క ఆత్మీయ చెవులను తెరవచేసి వారి హృదయాలు విశాలపరిచి వారి హృదయంలో ఈ అమూల్యమైన మాటలు నాయన ఇక జీవపు ఓటలు ఇదిగో నా తండ్రి మీరు ముద్రించారు, భద్రపరిచారు. వారి కడుపు నుంచి జీవజల దారులు నిశ్చయముగా ఉద్భవింపబడును గాక. అతి గొప్ప యోగ్యత బిడ్డలందరికీ అనుగ్రహించి బిడ్డల ద్వారా, వారి కుటుంబాల ద్వారా, వారి యొక్క సమాజాల ద్వారా, వారి యొక్క సంఘముల ద్వారా ఘనతీయ మహిమ ప్రభావం మీరు పొందుకొని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీద కొమరింపు చేస్తారని మా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి. ఆమేన్.